నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళు జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ కావాలని మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పేసి మీడియాతో మాట్లాడుతున్నారు. అసలు ఏం ఆశించి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు సార్? అంటే సీఎం దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా. అంటే పవన్ కళ్యాణ్ ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ మీద ఫోకస్ పెట్టినాడు ముందు. ఆయన నెగిటివ్ గా పెట్టాడు. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది వైఎస్ఆర్సీపీకి పునాదిగా మారుతోంది. పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు గాను, చెవులు గాను, ముక్కు గాను, సర్వేంద్రియాలు గాను ఈ వాలంటీర్ వ్యవస్థే పనిచేస్తోంది అని దృఢంగా అందరూ నమ్మారు. ఆయన కూడా బలంగా నమ్మాడు, జగన్మోహన్ రెడ్డి కూడా. ఈ నమ్మకం మీద దెబ్బ కొట్టాలి అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా దారుణాలు జరుగుతున్నాయి అని మొదటిసారిగా ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయ్యి అది నిజమా కాదా అనే విషయంతో సంబంధం లేకుండా వాలంటీర్ల ద్వారా ఇళ్లలో సమస్యలన్నీ తెలిసిపోతున్నాయి. వీళ్ళకి టోటల్ ఇన్ఫో తెలిసిపోతుంది. వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వస్తారోతో సహా తెలిసిపోయినప్పుడు ఎవరైనా దాడులు చేయటానికి, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి ముసలి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే తాతయ్య, అవ్వమ్మ ఇలా ఏవో మాట్లాడేవాడు ఆయన. వీళ్ళందరూ ఓట్లు ఏమైపోయినాయని బాధపడుతున్నాడు ఆయన. వీళ్ళందరూ ఈ ఇంట్లో ఉండేటువంటి ఏజ్డ్ పీపుల్కి సెక్యూరిటీ ఉండదు అనేది పవన్ కళ్యాణ్ ఆ రోజున ఎలిగేషన్ పెట్టాడు. వాలంటీర్ వ్యవస్థ మీద భద్రత లేదు, వాళ్ళకి ఎక్స్పోజ్ చేశారు మీరు వాలంటీర్లకి, కుటుంబాలని అని చెప్పాడు ఆయన. చెప్పి తద్వారా ఒక భయాన్ని కలిగించేటువంటి ప్రయత్నం అయితే జరిగింది కాన్షియస్ గానే వాలంటీర్ వ్యవస్థ మీద. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మాట్లాడాడో వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి దాని మీద మనందరం దాడి చేయాలని చెప్పి అన్ని పార్టీలు అప్పుడు దాడులు మొదలుపెట్టినాయి. దీంతో ఒక గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళం ఏర్పడింది తర్వాత తను కొంత తగ్గి వ్యవహరించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇది వాలంటీర్ల వ్యవస్థకి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి లింకు. పవన్ కళ్యాణ్ నోరు తెరిచే వరకు వాలంటీర్ వ్యవస్థ ఒకలా ఉంది. ఆయన ఎప్పుడైతే ఇది డిజైన్డ్ ప్రోగ్రామ్గా అనిపిస్తోంది అని మాట్లాడటం మొదలుపెట్టాడు, దానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించడం మొదలుపెట్టాడు, ప్రపంచం దీని గురించి కొంచెం ఆలోచనలో పడిన మాట వాస్తవం. దీన్ని పరిగణనలో తీసుకోకుండా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది. పర్టికులర్గా ఈ వాలంటీర్లు ఎందుకు వెళ్ళారు జనసేన దగ్గరికి అంటే, ఆ రోజున తమ మీద విమర్శ పెట్టి తమని ఆ ఏరియాలో టార్గెట్ అయ్యేలా చేసింది పవన్ కళ్యాణే కాబట్టి వెళ్ళి ఆయనతో బతిమాలుకుందాం, ఆయనకి విషయం విన్నవించుకుంటే ప్రభుత్వానికి విన్నవించుకున్నట్టే అనేది ఒక అభిప్రాయం. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. అంటే కేవలం ఏదో గ్రామీణాభివృద్ధి శాఖ లేకపోతే మరొక శాఖ ఆయన కింద ఉన్నాయని మాత్రమే కాదు, ఆయనకి ఎవరితోనైనా కలిసి మాట్లాడగలిగే పరిస్థితి ఉంది కాబట్టి, అయ్యా మేము ఈ కష్టాలు పడుతున్నాము, మాకేదో ఒక ఉపాధి ఆధారము చూపించండి, మేము ఇంతకాలం మీ నీడలో బతికాం, ఇప్పుడు ఆ నీడ వెళ్ళిపోమంటోంది, వెళ్ళిపోమంటే ఎలా బతుకుతాం మేము, కాబట్టి మాకేదో బతికినంత కాలం ఏదో ఒకటి చేసేలాగా ఒక ప్రభుత్వం దగ్గర ఒక మాట అనిపించండి అని మాట్లాడటానికి వెళ్ళారు వీళ్ళందరూ. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనేది, ఎందుకంటే ఆయన వల్లనే కాబట్టి తమ మీద దాడి జరిగింది ఆ రోజున, ఆయన అయితే బాగుంటుంది, అర్థం చేసుకుంటాడు అని ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయ్యారు. ఆయన మరి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. నిజానికి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి కండిషనే తనకి, పవన్ కళ్యాణ్కి పర్టికులర్గా. ఇలా పవన్ని అడకత్తెరలో ఎరిగించడం కోసం ఈ నిరసన డిజైన్ చేశాడు. ఇది వేరే చోట నుంచి డిజైన్ జరిగింది, ఇది వైఎస్ఆర్సీపీ నుంచి డిజైన్ జరిగింది అనే కామెంట్స్ కూడా వస్తాయి ఇక నెమ్మదిగా ఒక ప్రాసెస్లో. కానీ ఒక యాక్టివిటీ అయితే ఒక పాజిటివ్ టోన్ ఉంది, ఆ లెటర్ ఇచ్చినటువంటి వాళ్ళలో పాజిటివ్ టోన్ ఉంది కాబట్టి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు, ఎలా హ్యాండిల్ చేస్తాడు వీళ్ళ ఆక్రోశాన్ని, ఎలా అర్థం చేసుకుని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది చూడాలి. సార్, ఇందులో కమెంట్స్ ఏంటంటే అసలు ఈ వాలంటీర్ వ్యవస్థనే ఉంచొద్దు, అసలు ఎందుకు వీళ్ళు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే
చిన్న చిన్న షాపులలో వేసుకున్న 15,000 వస్తాయి, మీరు 5,000 కకృతి పడి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి వాలంటీర్ల మీద ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అవును, వాళ్ళ జీతాలు తక్కువ జీతాలు 5,000 ఇచ్చేవాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, నేను 10,000 చేస్తానని చెప్పాడు ఈయన. అవును. అది మాత్రమే కాకుండా వాళ్ళ కోరిక ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకుని డెప్యుటేషన్ మీద ఇక్కడ కొంతకాలం పని చేయించి ఇక్కడ నుంచి ఇక్కడ మెడికల్ లాగా పనిచేసిన వాళ్ళని గవర్నమెంట్ విభాగాల్లో రిక్రూట్ చేసుకోవడానికి దీన్ని ఒక ట్రైనింగ్ క్యాంప్గా చూడండి అనేది ఒక అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఓకే. దాన్ని ఏ మేరకు గౌరవిస్తుంది కొత్త ప్రభుత్వం అనేది చూడాలి. రెండోది, మీరు ఇందాక అన్నటువంటి విమర్శలు, బయట నుంచి వస్తున్నటువంటి విమర్శలు, అది ఎలా సరిపోతుంది, వాళ్ళు ఇతర వృత్తులు చేసుకోకుండా అందుకోసం దీన్ని ఏదైనా త్యాగం చేస్తారా, అసలు వాళ్ళే ఎందుకు, వాళ్ళు ఉండటం వల్ల రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయని. ఉండటం వల్ల జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే నేరుగా ముఖ్యమంత్రికి వాళ్ళకి కాంటాక్ట్ ఉండటం, మిగిలిన వాళ్ళందరినీ బైపాస్ చేసినటువంటి పరిస్థితి. ఈ బైపాస్ అయిన వాళ్ళు తీవ్రమైన నిరుత్సాహానికి అలాగే చిరాకుకి గురవటంతో వాళ్ళందరూ నెగిటివ్గా మారారు. ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వైసీపీకి. ఏ డిజైన్ ఎలా ఉండాలో తెలియని తనం వలన చేసినటువంటి డిజైనింగ్ అది ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఆ ఇబ్బంది గురించి ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా మాట్లాడటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సార్, ఇప్పుడు వాలంటీర్లని ఉంచడం బాగుంటుంది అంటే కొనసాగిస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే ఇప్పుడు అందరి అభిప్రాయం ప్రకారం అసలు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తే బెటర్ అంటారా? అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండద్దు అనే అభిప్రాయం నుంచి అందరూ యూటర్న్ తీసుకున్నారు, చంద్రబాబుతో సహా. తీసుకుని 5,000 కాదు నేను 10,000 ఇస్తాను, వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటానని మాట్లాడాడు ఎన్నికలకు ముందు. ఆయన ఎన్నికల్లో గెలిచాడు కాబట్టి ఆ ప్రామిస్ని నిలబెట్టుకుని వాళ్ళకి 10,000 జీతం ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళల్లో మెరికల్లాగా పనిచేసిన వాళ్ళకి ప్రమోషన్ ఏదైనా ఇచ్చి గవర్నమెంట్ సర్వీసుల్లో తీసుకుంటే రెవెన్యూ సర్వీస్లో పని చేయగలుగుతారు వాళ్ళు. రెవెన్యూ సర్వీసుల్లోకి వాళ్ళని తీసుకోవడానికి కొంచెం ఒక అడుగు ముందుకేసి ఒక ప్రయత్నం చేస్తే మంచిది. అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాము అంటే ఎన్నికల ముందే చెప్పు ఉండాల్సింది ఆ మాట. మీరు ఎన్నికల్లోనేమో వాలంటీర్లను కాపాడుకుంటాము, వాళ్ళ జీతాలు ఎన్హాన్స్ చేస్తామని చెప్పి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను నిర్మూలిస్తాము అని మాట్లాడితే అది నెగిటివ్గా జనాల్లోకి పంపవుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. రెండోది, వాలంటీర్స్ వలన చాలా సఫరింగ్ జరిగింది అనేటువంటి అభిప్రాయం ఉంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలో ఇవన్నీ డిజైన్ మార్చుకోండి మీరు. అంతే తప్ప ఇప్పుడు ఆ వ్యవస్థ రద్దు అంటే అలా కుదురుతుంది, అది ఎన్నికలకు ముందు చెప్పి ఉండాలి మీరు. మేము వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉండదు అని ఆ రోజున ఎందుకు చెప్పలేదు అంటే తద్వారా పడేటువంటి ఓట్లు ఉన్నాయని మీకు అనిపించింది కాబట్టి ఆ ఓట్లు తీసేసుకుని ఇప్పుడు వాళ్ళని అంటే రేవు దాటాక బోడి మల్లన్న అన్నట్టు అనదలుచుకున్నారా అనే ప్రశ్న వస్తుంది. అందుకని వాలంటీర్ వ్యవస్థని తగిన పర్యవేక్షణలో ఉంచి నిర్వహించటమే మంచిది. సార్, ఇప్పుడు వాలంటీర్లని ఉంచడం బాగుంటుంది అంటే కొనసాగిస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే ఇప్పుడు అందరి అభిప్రాయం ప్రకారం అసలు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తే బెటర్ అంటారా? అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండద్దు అనే అభిప్రాయం నుంచి అందరూ యూటర్న్ తీసుకున్నారు, చంద్రబాబుతో సహా. తీసుకుని 5,000 కాదు నేను 10,000 ఇస్తాను, వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటానని మాట్లాడాడు ఎన్నికలకు ముందు. ఆయన ఎన్నికల్లో గెలిచాడు కాబట్టి ఆ ప్రామిస్ని నిలబెట్టుకుని వాళ్ళకి 10,000 జీతం ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి. రెండోది, వాలంటీర్స్ వలన చాలా సఫరింగ్ జరిగింది అనేటువంటి అభిప్రాయం ఉంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలో ఇవన్నీ డిజైన్ మార్చుకోండి మీరు. అంతే తప్ప ఇప్పుడు ఆ వ్యవస్థ రద్దు అంటే అలా కుదురుతుంది, అది ఎన్నికలకు ముందు చెప్పి ఉండాలి మీరు. మేము వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉండదు అని ఆ రోజున ఎందుకు చెప్పలేదు అంటే తద్వారా పడేటువంటి ఓట్లు ఉన్నాయని మీకు అనిపించింది కాబట్టి ఆ ఓట్లు తీసేసుకుని ఇప్పుడు వాళ్ళని అంటే రేవు దాటాక బోడి మల్లన్న అన్నట్టు అనదలుచుకున్నారా అనే ప్రశ్న వస్తుంది. అందుకని వాలంటీర్ వ్యవస్థని తగిన పర్యవేక్షణలో ఉంచి నిర్వహించటమే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ.